Hello students, welcome to Sri Guru Bio Classes. Dear students and parents, MBBS, BDS, నర్సింగ్ లాంటి మెడికల్ కోర్సెస్ చదవాలనుకుంటే వారు కంపల్సరీ నీట్ ఎగ్జామ్ రాయవలసిన అవసరం ఉంటుంది. అందులో మంచి ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. అయితే నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, it is a national wide exam, so competition is very high. సో ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే 8th క్లాస్ నుండి ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని ఈ ప్లాన్ ప్రకారం చదివినట్లయితే ఈజీగా నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించవచ్చు. ఎందుకు 8th క్లాస్ నుండి నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటున్నానంటే, నీట్ బయాలజీ సిలబస్ ఒకసారి చూసినట్టయితే అందులో బేసిక్స్ అన్నీ కూడా 8th, 9th, 10th క్లాసెస్లో కవర్ అవుతాయి. నౌ లెట్ us see the నీట్ సిలబస్ అలాంగ్ విత్ 8th, 9th, 10th సిలబస్. మనం నీట్లో ఏ సిలబస్ ఉంటుంది, అది 8th, 9th, 10th క్లాసెస్లో ఎక్కడ టచ్ అవుతుంది అన్న అంశాన్ని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ నీట్ సిలబస్. నీట్ సిలబస్ 11th క్లాస్, 10th క్లాస్, 9th క్లాస్ అండ్ 8th క్లాస్ ఇలా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో మనం నీట్ 11th క్లాస్ సిలబస్ ఒకసారి చూసినట్టయితే డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్. సో ఈ యూనిట్కి సంబంధించి మనకు 10th, 9th, 8th క్లాసెస్లో ఎలాంటి బేసిక్స్ లేవు. ఇది ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి టిష్యూస్ చాప్టర్లో ఈ యూనిట్కి సంబంధించి అన్నీ కూడా బేసిక్స్ ఇవ్వడం జరిగింది. సో 9th క్లాస్లో టిష్యూస్ చాప్టర్ బాగా చదివినట్టయితే మనకు ఇంటర్మీడియట్లో ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్కి సంబంధించి మనకు మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 9th క్లాస్లో ఉన్నటువంటి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ మనం బాగా చదివినట్టయితే మనం ఈ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ యూనిట్కి సంబంధించి 10th క్లాస్లో ఉన్నటువంటి లైఫ్ ప్రాసెస్ చాప్టర్ అందులో న్యూట్రిషన్ పార్ట్ చదివినట్టయితే మనకు ఈ ప్లాంట్ ఫిజియాలజీ దట్ మీన్స్ ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ విషయానికి వచ్చినట్టయితే లైఫ్ ప్రాసెస్లో మనకు రెస్పిరేషన్ అనేటటువంటి టాపిక్ ఉంటుంది. సో ఈ రెస్పిరేషన్ టాపిక్లో ఇదంతా కూడా బేసిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్లో ఉన్నటువంటి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్లో బేసిక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ బాగా చదువుతారో అందులో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 10th క్లాస్ లైఫ్ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్పిరేషన్ పార్ట్ చదవాలి. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ చాప్టర్కి సంబంధించి 10th క్లాస్ లైఫ్ ప్రాసెస్లో ట్రాన్స్పోర్టేషన్ పార్ట్ చదవాలి. నెక్స్ట్ చాప్టర్ 16 ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా లైఫ్ ప్రాసెస్లోని ఎక్స్క్రీషన్ పార్ట్ చదవాలి. సో ఇలా మనం చూసినట్టయితే వీటన్నిటికీ కూడా 10th క్లాస్లో ఉన్నటువంటి లైఫ్ ప్రాసెస్ అనేది బేసిక్గా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సంబంధించి 10th క్లాస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ చదవాలి. నెక్స్ట్ కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ చాప్టర్ సంబంధించి కూడా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ చదివినట్టయితే మనకు ఈ హ్యూమన్ ఫిజియాలజీ అనేటటువంటి
టోటల్ చాప్టర్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 12th క్లాస్ సిలబస్ విషయానికి వచ్చినట్టయితే రీప్రొడక్షన్ యూనిట్కి సంబంధించి సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, ఈ యూనిట్కి సంబంధించి 10th క్లాస్లో ఉన్నటువంటి హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ ఈ చాప్టర్ చదివినట్టయితే మనకు అందులో బేసిక్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ దాంతో పాటుగా 8th క్లాస్లో ఉన్నటువంటి రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ ఈ చాప్టర్ కూడా మనం చదివినట్టయితే ఈ 8th క్లాస్లో ఉన్నటువంటి రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్, ఈ 10th క్లాస్లో ఉన్నటువంటి హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ ఈ 2 చాప్టర్స్ మనం చదువుకున్నట్టయితే మనకు నీట్లో ఇంటర్మీడియట్ 12th సిలబస్లో ఈ రీప్రొడక్షన్ చాప్టర్ ఉన్నటువంటి బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ చాప్టర్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్లో ఉన్నటువంటి హెరిడిటీ చాప్టర్ చదవాలి. నెక్స్ట్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దానికి సంబంధించి కూడా హెరిడిటీ చదవాలి. ఎవల్యూషన్ సంబంధించి కూడా ఈ హెరిడిటీ చాప్టర్ చదివినట్టయితే అందులో మనకు బేసిక్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్కి సంబంధించి చూసినట్టయితే 8th క్లాస్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో ఈ చాప్టర్ చదివినట్టయితే మనకు బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్కి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో ఇది కంప్లీట్గా మనకి ఇంటర్మీడియట్లో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అప్లికేషన్ టైప్ చాప్టర్. నెక్స్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 10th క్లాస్లో ఉన్నటువంటి అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ చదివినట్టయితే మనకు ఈ 11th అండ్ 12th చాప్టర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 13 బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. దీనికి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా 8th క్లాస్లో కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ చాప్టర్లో కవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇది మనకు ఇంటర్మీడియట్ అండ్ 10th, 9th అండ్ 8th క్లాస్ సిలబస్. సో ఇప్పుడు మనం కంపేర్ చేసి చూసాం కదా. సో మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఈజ్ కవర్డ్ ఇన్ 8th, 9th, 10th క్లాసెస్. సో 8th, 9th, 10th క్లాసెస్లో బయాలజీ ఎవరైతే ప్రాపర్గా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా నీట్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే 8th, 9th, 10th క్లాసెస్ నుండి మీ రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు మీ టైంని బట్టి నీట్ ప్రిపరేషన్కి కూడా కొద్దిగా సమయం కేటాయించినట్టయితే 100% మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్ ప్లీజ్ మెయిల్ us to srigurubioclasses@gmail.com or comment in comment section. Thank you for watching.